ఆలస్యమైంది. అందులో మల్లారెడ్డి గారు మాట్లాడిన తర్వాత మాటే ఇబ్బంది. ఎందుకంటే మల్లన్న మాట్లాడిన తర్వాత ఎందుకంటే మీ మేడ్చల్ అంటేనే మాస్, అలా మల్లన్న మరీ మాస్. ఇక మల్లన్నకు తోడైంది కేతక్క. ఇక కేతక్క కూడా ఇంకో దిక్కు, ఆమె కూడా మైక్ పట్టుకుంటే ఇటువంటి పరిస్థితి వచ్చింది. ఆమె మాట్లాడుతుంటే కూడా ఇనబుద్ధి అవుతున్నది. కాబట్టి వీళ్ళిద్దరు మాట్లాడినాక మాట్లాడాలంటే ఎట్లుంటుంది అంటే యాటకూర తిన్నాక తోటకూర తిన్నట్టుంటుంది, తప్ప ఇంకోటి ఏం లేదు. అందుకే మా మల్లారెడ్డి గారికి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే మీరు మేడ్చల్కే పరిమితం కాకండి, బయటికి రండి, రాష్ట్రం అంతా తిరగండి. పార్టీ కోసం మిగతా నియోజకవర్గాల్లో కూడా మీ గొంతు. మల్లారెడ్డి క్రేజ్ మామూలుగా లేదు. మరి సోషల్ మీడియాలో ఎక్కడ పోయినా, నేను మొన్న నల్గొండలో చూసిన, ఆడ పోతే మేము ఆడేదో మీటింగ్కి పోయినాం, సార్ మీటింగ్ ఉంటే కేసీఆర్ గారు మీటింగ్కి పోతే అసలు ఆడ మల్లన్న బయటకు వస్తుంటే సుఖేందరాన్ని ఇంట్లోకి వెళ్ళి మొత్తం మీడియా వాళ్ళు, పిల్లలు, వాళ్ళు వీళ్ళు మాట్లాడతావా కాదన్నా, నన్ను అనుగదొక్కుతున్నా, నన్ను తిప్పుతలేరన్నా, నన్ను అచ్చా తిప్పుతలేరు, తొక్కుతున్నారు అంటుండు. అన్నా నీకు సోషల్ మీడియాలో నీకు తిరుగులేదు. సోషల్ మీడియా ద్వారా మల్లారెడ్డి గారు ఇప్పటికీ అందరికి దగ్గరైండు. ఆయన డైలాగులు చిన్న చిన్న పిల్లలు కొడుతుంటారు, నేను చూస్తూ ఉంటాను. కష్టపడ్డా, పాలమ్మినా, అంతే కదన్నా. ఇవన్నీ చెప్పి 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 మొత్తం రాష్ట్రంలో ఉండే యువకులందరూ మనసు కూడా గెలుచుకున్నాడు మల్లన్న. మరి అట్లాంటి మల్లారెడ్డి గారు గత 10 సంవత్సరాలుగా మీ శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా, మంత్రిగా మేడ్చల్ నియోజకవర్గానికి గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారి ఆశీస్సులతో ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో రకాల సంక్షేమ కార్యక్రమాలు చేయడం వల్లనే 10 మున్సిపాలిటీలు ఉంటే అన్నిటికీ అన్ని గెలిచిన ఒకే ఒక్క నాయకుడు మల్లారెడ్డి గారు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అయితే గెలిచింది మల్లారెడ్డి నేను అంటున్నాను, బాధపడకుండా గెలిపించింది మీరే. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న మా అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు మీరు కష్టపడితేనే, మీరు ఎక్కడోళ్ళు అక్కడ అనుకుంటేనే 10కి 10 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు గెలిచినట్టే మాట కాదు. ఎందుకంటే ఇవాళ రేపు నా నియోజకవర్గంలో ఉన్నదే ఒక మున్సిపాలిటీ. అది గెలిచేందుకు ఎన్నెన్ని కష్టం ఉంటుందో, ఎంత ఇబ్బంది ఉంటుందో నాకు తెలుసు. అందులో మరి 10 గెలవాలంటే ఎంత పటుత్వం ఉంటే, ఇక్కడి కార్యకర్తల్లో ఎంత పట్టుదల ఉంటే, ఎంతటి కమిట్మెంట్ ఉంటే అది సాధ్యమవుతుందో దాన్ని బట్టే మేడ్చల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలమైందో కూడా అర్థమవుతా ఉన్నది. లక్ష్మారెడ్డి గారు మంచి వ్యక్తి. గత 25 సంవత్సరాలుగా సామాజిక సేవా కార్యక్రమాల్లో ఏ రాజకీయ పార్టీలో ఉన్నా ప్రజలతోని కలిసి మెలిసి ఉప్పల్ నియోజకవర్గం నుంచి పనిచేస్తున్న నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డి గారు. వారిని గమనించి ప్రోత్సహించాలి. బాగా బ్రహ్మాండంగా ఆయనకి సేవా గుణం ఉన్నది, మంచి సేవ చేసే ఆలోచనలు ఉన్నాడన్న ఉద్దేశంతో మన పెద్దలు కేసీఆర్ గారు వారిని పిలిచి ఆశీర్వదించి పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఇవాళ మల్కాజ్గిరి పార్లమెంట్లో మన పోటీ కాంగ్రెస్తో లేదు. ఇప్పుడే వారే అన్నారు, మీకు కూడా తెలుసు, కాంగ్రెస్ అభ్యర్థి ఇవాళ కేవలం ఒక డమ్మీ అభ్యర్థిని, మన ప్రాంతంతో సంబంధం లేని అభ్యర్థిని, కాంగ్రెస్ పార్టీకి మొన్ననే వచ్చి చేరిన అభ్యర్థిని, ఒక డమ్మీ అభ్యర్థిని తీసుకొని వచ్చి ఇవాళ మల్కాజ్గిరిలో, చేవెళ్లలో రిజెక్ట్ చేస్తే ఇక్కడ తీసుకొచ్చి బలవంతంగా మల్కాజ్గిరి మీద రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మన పోటీ భారతీయ జనతా పార్టీతోనే ఉంటుంది. మీకు తెలుసు, నాకు తెలుసు. పోటీ మనది. ఇక్కడ నిల్చున్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థితోనే ఉంటుంది. కానీ మిత్రులారా, నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, అన్నదమ్ములారా ఒకటే ఆలోచించమని కోరుతున్నా. ఏం చెప్తున్నారు ఇవాళ బీజేపీ వాళ్ళు? ఏమున్నది చెప్తందుకు? 10 ఏళ్ళు నరేంద్ర మోడీ గారు భారతదేశానికి నాయకత్వం వహించిండు. ప్రధానమంత్రిగా 10 ఏళ్ల పాటు అప్రతిహతంగా కొనసాగే అవకాశం ఆయనకు వచ్చింది. అదే 10 ఏళ్లలో ఇక్కడ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇలా కేసీఆర్ గారు ఏం చేసిండు మేడ్చల్లో, కేసీఆర్ గారు ఏం చేసిండు మల్కాజ్గిరి పార్లమెంట్లో అంటే, ఒక్కొక్క ఊరికి, ఒక్కొక్క గల్లీకి తీసుకొని పోతే అక్కడ మనం చూపెట్టే కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. ప్రతి కుటుంబానికి ఏదో ఒక రకమైన లాభం, వాళ్ళ ఒక రైతు బంధు రూపంలో కావచ్చు, ఒక కళ్యాణ లక్ష్మి రూపంలో కావచ్చు, ఒక కేసీఆర్ కిట్ రూపంలో కావచ్చు, లేదా ఇతర సంక్షేమ కార్యక్రమాల రూపంలో కావచ్చు, లేదా బాగు చేసిన చెరువుల రూపంలో కావచ్చు. పట్టణంలో అయితే మనం బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన రహదారులు, ఇచ్చిన పట్టాలు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కేసీఆర్ గారు చేసిండ్రు అని చూపెట్టి మరి మనం మాట్లాడచ్చు. అది ఎక్కడికైనా పోవచ్చు, మీరు జవహర్ నగర్ పోవచ్చు, ఫిర్జాదిగూడ పోవచ్చు, బోడుపల్ పోవచ్చు, లేదా మీ షామీర్పేట, తుమ్కుంట, మేడ్చల్, ఎక్కడికి పోయినా కేసీఆర్ ఏం చేసిండు 10 ఏళ్లలో అంటే, ఈ పనులు మేము చేసినాం,
ప్రతి కుటుంబానికి లాభం చేసినాం అని చెప్పే పరిస్థితి మనకున్నది. అదే మాట నేను ఇవాళ ఇక్కడ నిల్చున్న ఈటెల రాజేందర్ గారిని అడుగుతా ఉన్నా. మమ్మల్ని అడిగితే ఎందుకు మా అభ్యర్థి లక్ష్మారెడ్డి గారు కోటేయాలంటే నీకు